ఈ నిమ్రోదు ఆత్మ ఈ సిరియా రాజు శరీరంలో ప్రవేశిస్తుంది అనేటువంటి మాట రాస్తూ ఆయన స్మిత్ గారు కూడా రాశారని చెప్పేసి అందులో కోట్ చేస్తారు గ్రంథం. అవును. సో మేము ఆధారాల స్వీకరణలో ఆ గ్రంథాన్ని తెప్పించుకోవడం జరిగింది, చదవడం జరిగింది. అప్పుడు దాన్ని చదవలేదు అది. సో మీ అప్రోచ్కి ఎలా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి నేను అంతర్జాతీయ స్థాయిలో అన్ని బుక్స్ తెప్పించాను. నేను తెప్పించి చూస్తే అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఆ స్మిత్ గారు ఆ మాట రాయలేదు ఆ గ్రంథంలో. వావ్. దానికి ఓఫీర్ గారు అన్నది ఏంటంటే, మరి నా రోజుల్లో ఆ గ్రంథంలో ఉంది బాబు, మరి ఇప్పుడు లేదు, నేనేం చేయాలన్నాడు. అంటే నేను ఓల్డ్ బుక్ ఆర్డర్ చేశాను మళ్ళీ, ఎందుకంటే ఆ స్టాక్ కొత్త ప్రింట్లు కూడా రావట్లేదు. అవి చాలా కష్టపడి ఒక లైబ్రరీ నుండి తీసుకొచ్చాను. చికాగో లైబ్రరీలో ఉంది, నేను ఐ వాజ్ ఇన్ అట్లాంటా. ఎందుకంటే మా పాయింట్ నిరూపించుకోవాలి అనేది నాకు ఉంటుంది కదా, ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత దూరం అయినా పర్లేదు. దాని బుక్ తెప్పించుకొని చూస్తే అందులో లేదు ఆ మాట, ఆయన చెప్పలేదు. యుగాంతం గ్రంథంలో పేజ్ నంబర్ 119, 120 వచనాలలో పేజెస్లో ఇంతకు ఏం జరిగింది అనే టైటిల్, ఆ ప్రశ్న కింద రంజిత్ ఓఫీర్ గారు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన ఆ మాటకు వివరణ ఇస్తూ, పాతాళంలో అగాధ కూపములో పాతాళంలో ఒక దురాత్మ కొన్ని వేల సంవత్సరాల నుండి పైకి రావడానికి నాశనమున పోవుటకు సిద్ధముగా ఉన్నది అని అక్కడ వివరణ ఇచ్చారు. ప్రకటన 17వ అధ్యాయం 8వ వచనానికి వివరణ ఇస్తూ, ఆ పాతాళములో ఉన్న ఆ ఆత్మ బయటికి వచ్చి సిరియా రాజు మృతదేహంలో ప్రవేశిస్తుంది అని ఓఫీర్ గారు ఇక్కడ చెప్పారు. అయితే ఇట్లాగే జరుగుతుంది అని చూపినాను. ఇలాగే జరుగుతుంది అని ఓఫీర్ గారు అక్కడ చెప్పారు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కూడా ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే తన గ్రంథంలో చెప్పారు అని కోట్ చేశారు. ఓఫీర్ గారు ఇలా కోట్ చేశారు. నేనేమో ఆ బుక్స్ తెప్పించుకొని ఆ స్మిత్ గారి బుక్ తెచ్చి నేను చూశాను, అందులో లేదు. ఓఫీర్ గారు అబద్ధం ఆడారు. పాత వర్షన్లో ఉండే బాబు, నేను చదివినప్పుడు ఉండే, మరి కొత్త ప్రింట్లో లేదేమో అని అన్నారు. అబద్ధం చెప్పారు రంజిత్ ఓఫీర్ గారు. అప్పుడు నేను చికాగోలో లైబ్రరీ నుండి తెప్పించుకొని నేను చదివాను, చూశాను. స్మిత్ గారి ఆ బుక్లో లేదు అన్నాడు ఈ ఎగ్జిట్ మినిస్టర్. అయితే ఉన్నది అని మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఆ బుక్ ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే గ్రంథంలో, ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథంలో 107, 108 పేజెస్లో ఆ మాట చెప్పబడ్డది. యాంటీ క్రైస్ట్ గురించి వారు రాస్తూ, ది యాంటీ క్రైస్ట్ away down in the bottomless pit is the spirit of the unclothed demon. For some 2000 years he had awaited the summons. He may be Judas Iscariot, who knows అని స్మిత్ గారు, ఇస్కరియోత్ యూదా అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అంటూ తర్వాత వాడు యాంటీ క్రైస్ట్ అనే మాట చెప్తాడు. అక్కడ వచనం కోడ్ చేస్తున్నాడు. కొంచెం క్రిందికి వస్తే, I cannot say but in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, the Antichrist is called the man of sin, the son of perdition. Doubtless he will be a reincarnation. God resurrected his Christ and Satan will resurrect his. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పునరుద్ధానం చెందించాడు, అట్లాగే సేటన్ కూడా వాని కుమారుణ్ణి పునరుద్ధానం చెందిస్తాడు అనే మాట అక్కడ చెబుతూ, వారు ఇంకా ముందుకు ఇలాగా రెవల్యూషన్ 17:8 ఆ వర్స్ కోట్ చేస్తూ, he is spoken of as the beast that was and is not and shall ascend out of the bottomless pit and go into perdition. ఈ మాట ఎత్తిపట్టి స్మిత్ గారు చెప్పారు. బయటికి వచ్చి ఒక శరీరంలో దూరుతుందని 108వ పేజీలో కూడా ముందుకు మీరు చదివితే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక 108వ పేజీలో వారు ఇలాగా చెబుతున్నారు. Paul's description of the Antichrist is in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, is clear and precise. He tells us how God is opposed and he himself exalted, how he seeks to take a place occupied by Christ, the position for the covering of which Satan in the long ago lost his throne. He also decides the destruction that awaits. ఇక్కడ చక్కగా ఈ 107 చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. అవకాశం ఉంటే ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్, రచయిత ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథం.
107, 108 పేజెస్లో ఈ విషయం వారు చెప్పారు. అయితే రంజిత్ ఓఫిర్ గారు యుగాంతంలో చెప్పింది ఏంటంటే, నిజానికి సిరియా రాజు పునరుద్ధానుడు కాలేదు. ఆ విధంగా ప్రపంచ ప్రజలకు నమ్మకం కలిగించడానికి సాతాను ఆడిన ఒక నాటకం మాత్రమే అది. నిజానికి సిరియా రాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ శతాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయం చాలా మందికి నమ్మశక్యం కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగ్గా ఇలాగే జరుగుతుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ లో వ్రాశారు. ఓఫిర్ గారు ఆ గ్రంథాన్ని ఎత్తిపట్టి చెప్పారు. అది 107, 108 పేజీలో చెప్పబడ్డది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయినాడు మా దగ్గర నుండి. వాడు ఏం చెప్తున్నాడు, అన్న అబద్ధాలు చెప్పాడు రంజిత్ ఓఫిర్ గారు, అసలు ఆ బుక్లే చదవలేదు. మళ్ళీ నేను ప్రెజరైజ్ చేస్తే అప్పుడు ఉండే ఇప్పుడు లేదని తప్పించుకున్నాడు అన్నాడు. समझ रहे हो आप समझ रहे हो